ఇలా జరగడం మొట్టమొదటిసారండి. నాకు మర్చిపోలేనిదనమాట. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. ఆ అమ్మాయిని కూడా నేను చాలా బాధ పెట్టేశాను. నేను కూడా రక్తం చూడాల్సి వచ్చిందనమాట. అంత కష్టపడ్డా కానీ ఫలితం లేక నిజంగా నా లైఫ్లో ఫస్ట్ టైం అండి. నేను 12 సంవత్సరాల నుంచి వర్కులు చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను ఒక పెళ్లి కూతురుని అయితే నేను చాలా బాధ పెట్టేశాను అనమాట. ఇది పెళ్లి కూతురు బ్లౌజ్ అండి. నేను ఈ మంత్లో ఫస్ట్ నుంచి ఫెబ్ ఫస్ట్ నుంచి నాకు అంటే ఆ రోజే వినాయకుడి బియ్యం అవన్నీ కడుతూ ఉంటారు కదా, అలా కట్టిన వెంటనే నాకు శారీస్ తీసుకొచ్చి ఇచ్చారు 15వ తారీఖున అని చెప్పేసి. యాక్చువల్గా వాళ్ళు నన్ను చాలా బతిమాలారండి 4 బ్లౌజెస్ చేయాలమ్మా అనేసి. లేదండి నాకు కుదరదని చెప్పాను. కానీ వాళ్ళు ఏమన్నారంటే లేదమ్మా నువ్వే చేసి పెట్టాలని అన్నారు. ఇగోండి వాళ్ళ బ్లౌజులు అనమాట. ఇందులో కొన్ని ఉన్నాయి వాళ్ళ బ్లౌజులు. తర్వాత ఎంగేజ్మెంట్ ఒకటి ఒప్పుకున్నానండి. వాళ్ళు అయితే మొత్తం అన్ని కంప్యూటర్ వర్క్స్ అనమాట. నేను ఆ కంప్యూటర్ వర్క్స్ తర్వాత ఈ స్టిచ్చింగ్ ఇవన్నీ మేనేజ్ చేసుకోలేకపోయానో మరేమో నాకు తెలియదు. కానండి పెళ్లి కూతురు బ్లౌజ్ అయితే ఆ అమ్మాయికి హ్యాండ్ ఇచ్చేసాను అనమాట. నిజంగా నాకు చాలా రిగ్రెట్గా ఉందండి. నాకు అస్సలు చాలా ఫీలింగ్ వచ్చింది. మీరు ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్నారు, ఈ బ్లౌజ్ వీడియో అయితే. మిగిలినవి కూడా నేను 1 by 1 కంప్లీట్ అయ్యాక నేను చాలా హ్యాపీగా పెడదాం అనుకున్నానండి వీడియోస్ అన్నీ కూడా. కానీ మొత్తం అంతా ఇలా తలకిందులు అయిపోద్దని అయితే అస్సలు అనుకోలేదు. మనకి పెళ్లి బ్లౌజులు అండి ఒక 3 బ్లౌజెస్ అనేవి ఇచ్చారనమాట. ఆ 3 బ్లౌజెస్ కూడా మొత్తం దర్దోసి వర్క్లే అనమాట. అందుకని చెప్పేసి నేను ఈ కేజీ దర్దోసి కొనేసి పెట్టుకున్నాను. మొత్తం అంతా నేలపాలు అయిపోయినట్టు అయిపోయింది. ఎప్పుడైనా సరే అండి ఎప్పుడు కూడా మన మీద ఒక మచ్చ అనేది పడకూడదు. అలాంటిది ఫస్ట్ టైం నా మీద ఒక మచ్చ అనేది పడింది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మా పెళ్ళికి ఈ అమ్మాయి ఇలా చేసింది అని అంటారు చూసారా, వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎన్నో తిట్టుకుని ఉంటారు. నాకైతే చాలా బాధ అనిపించింది అనమాట. ఎందుకంటే అది నా మిస్టేక్, వాళ్ళ మిస్టేక్ కాదండి. ఎందుకంటే నేను సమయానికి ఇవ్వకపోవడం నాది మిస్టేక్. ఇది వచ్చేసరికి మీరు వెడ్డింగ్ కార్డ్ చూసారు కదా, యాక్చువల్గా నిన్నే అనమాట. నిన్న మార్నింగ్కి ఆ బ్లౌజ్ అలా ఉందండి. ఇది నేను నిన్న మార్నింగే షూట్ చేశాను. ఇది రియల్ అండి, ముందుది ఎప్పుడో అసలు కాదు. నిన్న మార్నింగే షూట్ చేశాను అనమాట. అయితే అది నేను ఏంట్రా బాబు ఇలా ఉంది, సరే అసలు ఆ వీడియో పెడదాం ఎలా వెళ్తుందా అనేసి ట్రై చేశాను. అది కూడా ఆ వీడియో పెట్టడం కూడా అవ్వలేదండి. వీడియోస్ కూడా నేను చెయ్యట్లేదు కదా పెద్దగా, జస్ట్ ఏంటంటే ఇవే, లేదంటే సాంగ్స్ యాడ్ చేసేయడం అట్లా చేస్తున్నాను. కానీ హ్యాండ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. కానీ నేను వాళ్ళకి ఒక్క చిన్న రిక్వెస్ట్ చేశాను. ఏంటంటే మీ దగ్గర పెళ్లిపట్టు చీర ఉంటుంది కదా, ఆ పెళ్లిపట్టు చీరకి బ్యాక్ టు ఫ్రంట్ ఆ క్లాత్ యూజ్ చేద్దాము. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఇవి వచ్చేసరికి దీనికి హ్యాండ్స్ ఇవి యూజ్ చేద్దామని అయితే చెప్పాను. ఫస్ట్ పెళ్లి కూతురు అయితే ఒప్పేసుకుందండి. వాళ్ళ అమ్మగారు కూడా అమ్మవారిని తలుచుకుని వర్క్ చేసే అమ్మ అవుతుందని అన్నారు. నిజంగా అమ్మవారిని తలుచుకుని చేశాను. కానీ అమ్మవారిని తలుచుకున్నందుకు ఒక 2 మంచి పనులు కూడా అయ్యాయండి. అవి ఏంటనేది కూడా చెప్తాను. ఇక్కడ ఫింగర్ చూసారా అండి, బ్లడ్ కూడా వచ్చిందండి. నేను అంత హెవీగా చేశాను అనమాట, చాలా స్పీడ్గా. జస్ట్ నేను ఆ 2 హ్యాండ్స్ కూడా జస్ట్ 1.5 డేలో కంప్లీట్ చేశానండి. ఈ పదే మనం కింద గుచ్చుకున్నప్పుడు నీడిల్ గుచ్చుకునే స్పీడ్గా కుడుతున్నప్పుడు నీడిల్ పదే గుచ్చుకుని 6th టైం బ్లడ్ వచ్చిందనమాట. అంతలాగా లోపలికి వెళ్ళిపోయి నీడిలు ఫింగర్ కుండిపోయి చాలా కష్టపడ్డానండి ఈ బ్లౌజ్కి అయితే. కానీ మాట అయితే మాత్రం ఇంత కష్టపడినా కూడా నాకు మాట అనేది మిగిలిపోయిందనమాట. ఏంటంటే అమ్మవారిని తలుచుకున్నందుకు ఎవరైతే వర్క్ చేయడానికి రానన్నారో ఆ అమ్మాయి వచ్చింది. ఎవరికైతే వర్క్ రాదో ఆ అమ్మాయి కూడా వచ్చి వదిన చెప్పండి ఎలా చేయాలో నేను ట్రై చేస్తానని చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. తన వరకు చేయగలిగింది తను చేసింది, ఇంకొక ఆవిడ తన వరకు చేయగలిగింది తను చేసింది. నా దగ్గర వర్క్ చేసే తను మాత్రం తను కూడా అంతే, ఊరు వెళ్ళాలన్నమాట తను కూడా. అలాంటిది ఆ ఊరు 1 గంటన్నా ఆఫ్ చేసుకుని నా దగ్గరికి వచ్చి కనీసం ఒక ఫ్లవర్ అన్న అవుతుంది కదా అని తను నా దగ్గరికి వచ్చేసింది. చాలా కష్టపడ్డామండి. కానీ అది నేను ముందుగా మేల్కోలేకపోయాను అనమాట. తర్వాత చూసుకోవడంలో మొత్తం సినిమా అంతా అయిపోయింది. ఇంకా హ్యాండ్కి కూడా స్టోన్స్ అంటించడం కూడా మర్చిపోయాను. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ స్టోన్స్ అనేది తెచ్చుకుని మళ్ళీ అవన్నీ స్టిక్ ఆన్ చేసి చాలా కష్టపడ్డాను. అలాగే మాతో పాటు ఈ టైలర్ కూడానండి, ఈవిడ కూడా సడన్గా చెప్పారనమాట. నేను బ్లౌజులు స్టిచ్ చేస్తానండి రండి అనేసి అంటే సరే అని చెప్పేసి ఆవిడ దగ్గర కుట్టించాను అనమాట. మొత్తం బ్లౌజులన్నీ కూడా ఫినిషింగ్ చాలా బాగా చేస్తారు ఆవిడ. ఇంకా మొత్తం బ్లౌజులన్నీ ఆవిడ దగ్గర కుట్టించాను. దట్టు ఏంటంటే ఆవిడ ఇద్దరు తనకి ఇంకొక ఆమె హెల్ప్కి వచ్చారనమాట. ఇద్దరు 1.5 అవర్లో కుట్టేశారండి బ్లౌజ్. ముందుగానే లైనింగ్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకుని నా వర్క్ అయిందా లేదా అని ఆవిడ టెన్షన్ పడుతూ నేను టెన్షన్ పడుతూ ఎలాగైతేనో 9:15 గంటలకల్లా అమ్మాయికి బ్లౌజ్ అనేది అప్ చెప్పానండి. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి, ఎప్పుడు ఇలా జరగలేదు. నేను కనీసం పెళ్లిపీటల మీద ఉన్నప్పుడైనా సరే నేను ఇచ్చిన రోజులు ఉన్నాయి పూర్తిగా కంప్లీట్ చేసి వాళ్ళకి ఫుల్ఫిల్గా
అలాంటిది ఫస్ట్ టైం అండి ఆ పెళ్లి కూతురిని అయితే నేను చాలా బాధ పెట్టాను. వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు కానీ వెనకాల వాళ్ళైతే ఒప్పుకోలేదన్నమాట. మా ఇంటికి గొడవకు కూడా వచ్చేస్తానన్నారు. ఇంకా ఎందుకులే ఎంతవరకు అయితే అంతవరకు ఇస్తానమ్మా, నా వల్ల అవ్వదనేసి ఇంకా ఇలా అయితే చేశానమాట. ఫుల్ బ్లేమ్ అంతా కూడా నేనే తీసుకుంటున్నానండి, ఎందుకంటే నాదే మిస్టేక్ కాబట్టి. ఎప్పుడూ లేనిది నాకే ఎందుకు ఇలా జరిగింది, ఇది నాకు ఒక లెసన్ ఏమో అని అయితే అనుకున్నాను. నా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నేను చేసిన తప్ప కరెక్ట్ అనేది కూడా కామెంట్ చేయండి.